దేవుని స్తోత్రం. ప్రతిరోజు మేము ఒక కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం అండి. మా ఫ్యామిలీ అంతా 5గురం కూడా కూర్చొని, చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి సాప మీద పడుకోబెట్టేదాన్ని. వాళ్ళు చిన్నపిల్ల చదువుకొని పాపం నిద్రపోయేవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి సాప మీద కూర్చోబెట్టి, దేవుని స్తోత్రం, మేము వచ్చి ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రార్థనలో కూర్చునేవాళ్ళు. 9 గంటలకి మాది కిరాణా షాపు కట్టేసిన తర్వాత ప్రార్థనలో కూర్చునేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఒక్కోసారి ఆ ప్రార్థనలో అన్నం కూడా వండేదాన్ని కాదు. తర్వాత వండేసానేమో అనుకునేదాన్ని. తీరా చూస్తే అన్నం వండేది, నీళ్లు బియ్యం కడిగి పెట్టేదాన్ని. దేవుని స్తోత్రం. ఆ తర్వాత వండుకొని తిన్న రోజులు చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. కుటుంబ ప్రార్థన మీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. మీరు నా సహోదరి, నా సహోదరు